ఆ నియోజకవర్గంలో మంచి పట్టున్న వైసీపీ నేత పక్కచూపులు చూస్తున్నారా? ఆ మాజీ ఎమ్మెల్యే చేరికకు అధికార పార్టీ టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? అదే ఇప్పుడు ఆ జిల్లాలో హాట్ టాపిక్గా మారిందా? ఇప్పటికే పలువురు రాజ్యసభ సభ్యులతో పాటు చాలామంది కీలక నేతలు వైసీపీని సైకిల్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే జగన్ సొంత జిల్లాలో ఆ కీలక నేత కూడా సైకిల్ ఎక్కుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఎవరా నేత? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫ్యాన్ పార్టీ లీడర్లు వరుసగా వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు. ఇప్పటికే చాలా మంది లీడర్లు తెలుగుదేశం, జనసేన పార్టీలో చేరిపోయారు. అటు జగన్ సొంత జిల్లా నుంచి కూడా కొందరు లీడర్లు అధికార పార్టీలో చేరారు. ఈ వరుస దెబ్బల నుంచి జగన్ కోలుకుంటున్న సమయంలో జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలో మరో లీడర్ జంప్ కాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకునేందుకు రెడీ అయినట్టు సమాచారం. అయితే ఆ నేతకు సైకిల్ ఎక్కించి జగన్ కు మరో షాక్ ఇచ్చే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్టు జిల్లాలో టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో మేడా మల్లికార్జున రెడ్డి ఓ సీనియర్ లీడర్. 2014లో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన. 2019లో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరిన మేడా మల్లికార్జున రెడ్డి 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2024లో మేడాకు వైసీపీ నుంచి టికెట్ నిరాకరించి ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డికి టికెట్ కేటాయించింది వైసీపీ హైకమాండ్. దాంతో కొద్ది రోజులుగా వైసీపీ అధినేత తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేట టికెట్ ఇవ్వకపోవటమే మేడా అలకకు కారణంగా తెలుస్తోంది. అందుకే గత ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారట. అయితే కొద్ది రోజులుగా మాజీ ఎమ్మెల్యేలో అసంతృప్తిని గుర్తించిన తెలుగుదేశం లీడర్లు ఆయన్ను అధికార పార్టీలో చేరాలంటూ ఆఫర్లు ఇస్తున్నారట. అయితే టీడీపీ నేతల ఆఫర్కు ఓకే చెప్పిన మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీని వీడి సైకిల్ ఎక్కేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. గతంలోనూ తెలుగుదేశం పార్టీ మూలాలు ఉన్న కుటుంబం కావటంతో పార్టీలో చేరితే మంచి అవకాశం కల్పిస్తామని టీడీపీ హైకమాండ్ భరోసా సైతం ఇచ్చినట్టు సమాచారం. వాస్తవానికి కొద్ది రోజులుగా మేడా మల్లికార్జున రెడ్డికి వైసీపీలో ప్రశంసనల కంటే అవమానాలే ఎక్కువగా ఉన్నాయట. గత అసెంబ్లీ ఎన్నికల్లో మేడాకు రాజంపేట టికెట్ను ఇవ్వకపోవటం కూడా ఇందులో ఒకటిగా చెబుతున్నారు. అయితే ఈ కోపాన్ని పంటి కిందే అణుచుకున్న మేడా మల్లికార్జున రెడ్డి ఇప్పుడు ఆ ప్రకోపాన్ని ప్రదర్శించేందుకు కరెక్ట్ టైంగా భావిస్తున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీలో ఉంటూ అవమానాలు ఎదుర్కోవటం కంటే అధికార పార్టీలో చేరడమే ఉత్తమమని భావిస్తున్నారట. అందుకే పార్టీ మారే విషయమై తన అనుచర గణంతో ఓ దఫా చర్చలు కూడా పూర్తి చేసినట్టు సమాచారం. అయితే కింద స్థాయిలో కేడర్ ఓకే అనటంతో సీఎం చంద్రబాబుతో కూడా చర్చించినట్టు తెలుస్తోంది. అయితే తనతో పాటు తన తమ్ముడు రాజ్యసభ సభ్యుడైన మేడా రఘునాథ రెడ్డిని కూడా టీడీపీ పార్టీలో తీసుకురావాలని అధిష్టానం మేడాను కోరినట్లు తెలిసింది. మొత్తంగా రాజంపేటలో పార్టీకి బలమైన నాయకుడు లేక డీలా పడ్డ తెలుగుదేశం పార్టీ ట్రీట్మెంట్ చేయటంపై అధిష్టానం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అందుకే మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తిరిగి సొంత గూటికి చేర్చుకునేందుకు రెడీ అయినట్టు సమాచారం. ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మేడా మల్లికార్జున రెడ్డిని ఎలాగైనా టీడీపీలోకి తీసుకోవాలని అధిష్టానం భావిస్తోందట. అయితే ఆయన తమ్ముడు రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ రెడ్డిని కూడా టీడీపీ పార్టీలోకి తీసుకురావాలంటూ అధిష్టానం కోరిందట. ఇటు నియోజకవర్గంతో పాటు అటు రాజ్యసభలో బలంగా ఎదిగేందుకు టీడీపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తోందట. ఏపీలో ఇప్పటికే పలువురు రాజ్యసభ సభ్యులతో పాటు వైసీపీకి చెందిన కీలక నేతలు వైసీపీని వీడి తెలుగుదేశం గూటికి చేరారు. ఇప్పుడు మేడా బ్రదర్స్ కూడా అధికార పార్టీలో చేరితే మాత్రం జగన్ కు కోలుకోలేని దెబ్బేనని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.